హాయ్ హలో అండి. ఇవాల్టి వీడియోలో మనం బలూన్ స్లీవ్ని ఏ విధంగా కటింగ్ చేసుకుని అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా లుక్ అయితే ఉంటుంది. మనం బ్లౌజ్లోనే ఈ విధంగా బలూన్ స్లీవ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని ఇక లేట్ చేయకుండా చూసేద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకున్నట్టు ఈ బలూన్ స్లీవ్ని ఏ విధంగా కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఈ స్లీవ్ కటింగ్కి మనం ముందుగా నార్మల్ హ్యాండ్స్ కటింగ్ని చేసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ లెంత్ 7 ఇంచెస్ అయితే కావాలండి. ఒరిజినల్ 8 ఇంచెస్ ఖర్చులతో కలిపి మార్క్ చేసుకున్నాను. ఓకేనా. కింద వైపు మనకి 1 ఇంచ్ పట్టి అయితే పెడతామండి బలూన్ స్లీవ్కి. అది వచ్చేసి ఇక్కడ కొలతలు చేసుకోవట్లేదు. ఓకేనా. ఇప్పుడు 7 ఇంచెస్ హ్యాండ్స్ లెంత్కి 1 ఇంచ్ ఖర్చులతో కలిపి 8 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను. మనకి మొత్తం హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత ఒరిజినల్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ వరకు వస్తుందండి. ఓకేనా. ఎందుకంటే కింద మనం పట్టి పెడతాం కాబట్టి 8 ఇంచెస్ వరకు వస్తుంది. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ నేను మార్క్ చేస్తున్నాను. ఓకేనా. మనకి హారం దగ్గర కూడా ఇక్కడ రింకల్స్ రాదండి. ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ దాకా వస్తుందో ఇలా కొలుచుకోవాలి. 8.5 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది. ఖర్చుల కోసం 10.5 ఇంచెస్. ఓకేనా. ఈ మెథడ్తో మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఒకవేళ కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్లో తీసుకుంటూ మీరు హ్యాండ్స్ కటింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 8.5 ఇంచెస్ దగ్గరికి ముందుగా క్రాస్గా పెట్టి మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రైట్గా వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చుల క్లాత్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన ఫోల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయండి. మీకు కరెక్ట్గా తీయడానికి వస్తుందంటే 1.5 ఇంచెస్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్ని తీసుకోవచ్చు. లేదంటే 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసి 1.5-2 ఇంచుల మధ్యలో ఈ విధంగా నీట్గా కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న చిన్న డాట్లు పెట్టుకుంటూ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇలా కరెక్ట్గా మనం నార్మల్ హ్యాండ్స్ని ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలా మనం మార్కింగ్ చేసేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి హార్మ్ రౌండ్ని చెక్ చేసుకోవాలి. మనకి 8.5 ఇంచులు కావాలి కదా, ఇక్కడ దాకా వస్తుంది అంటే ఒక 1/2 ఇంచ్ పైకి వస్తుంది. ఆ తర్వాత 2 ఇంచెస్ ఖర్చుల క్లాత్ అని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు కింద వైపు హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ అయితే కావాలండి. అక్కడికి మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్స్ని ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ కనిపించాలని నేను క్లాత్ మీద చూపించానండి. మీరు కావాలంటే ఒక న్యూస్ పేపర్ మీద కూడా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఓకేనా. న్యూస్ పేపర్ మీద కట్ చేసుకున్న తర్వాత మీరు హ్యాండ్స్ క్లాత్ మీద, బ్లౌజ్ క్లాత్ మీద పెట్టి మీరు కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక క్లాత్ని వేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మార్కింగ్ కనిపించాలని నేను ఈ విధంగా మార్క్ చేశాను. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని తీసుకుందాం. చూడండి, బ్లౌజ్ పీస్ ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కటింగ్ చేసిన తర్వాత ఇంత క్లాత్ అయితే మిగిలిందనమాట. దీంతో బలూన్ హ్యాండ్స్ అయితే మనం ఇప్పుడు స్టిచ్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, ఫోల్డింగ్ నా వైపు ఉంది, ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ ఈ విధంగా ఉంది. ఓకేనా. ఇలా పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఫ్రంట్ అయితే వచ్చింది కాబట్టి ఇదే విధంగా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి మనం కటింగ్ చేసుకోవచ్చు అండి. ప్లెయిన్గా ఉంటే ఇలాగే ఫోల్డ్ చేసి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఇలా ఫ్రంట్ వచ్చింది కదా, ఒకటి అంటే పై వైపుకు కింద వైపుకు అలా అయిపోతుంది కాబట్టి నేను సెపరేట్గా 2 హ్యాండ్స్ని కూడా కట్ చేస్తాను. అందుకోసం ముందుగా మనకి ఇక్కడ క్లాత్ కావాలి కదండి. పట్టీ క్లాత్ వచ్చేసి నేను ఇక్కడ ఒక 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసి ఈ క్లాత్ని కట్ చేస్తున్నాను. అంటే మనకి ఒక 1.5 ఇంచెస్ పట్టీ విడ్త్ అయితే వస్తుందండి కింద వైపు. ఓకేనా. ఇలా క్లాత్ని కట్ చేసుకుంటే ఇది మనకి పట్టీకి వస్తుంది, 2 హ్యాండ్స్కి కూడా వస్తుంది. ఆ తర్వాత ఈ క్లాత్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసి ఈ మధ్యలోకి కట్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఈ విధంగా హ్యాండ్స్ని పెట్టేసుకోండి. ఈ హ్యాండ్ కన్నా పైవైపు ఒక 2 ఇంచెస్ క్లాత్ అయినా సరే ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. 2 ఇంచెస్ అయినా సరే తక్కువగా ఉందండి అంటే 1.5 ఇంచెస్ ఎక్కువగా ఉన్నా కూడా సరిపోతుంది. అంటే నార్మల్ హ్యాండ్స్ కన్నా పైవైపు మనకి హ్యాండ్స్ పొడవు వచ్చేసి 1.5 ఇంచెస్ వరకు ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం కట్ చేయట్లేదండి, జస్ట్ 2 హ్యాండ్స్ని కూడా సెపరేట్ చేసుకుంటున్నాను. మనకి ఫ్రంట్స్ సెపరేట్గా వస్తుంది కాబట్టి ఫోల్డింగ్ మనం సెపరేట్గా వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక్క హ్యాండ్ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. ఈ పై పార్ట్ది మాత్రమే తీసుకుంటూ దీంట్లో మీకు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. ఈ క్లాత్ని చూడండి ఇలా టర్న్ చేసి మనం ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చేస్తే 2 హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది. తర్వాత నేను దాన్ని చూపిస్తాను. బట్ ఇప్పుడు మీకు క్లారిటీగా ఎన్ని ఇంచులు తీసుకోవాలి, ఎలా పఫ్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి అర్థం కావాలి కదా. అందుకోసం చూడండి, క్లాత్ ఫోల్డింగ్ మన వైపు ఉంది, ఓపెన్ మనకు ఆపోజిట్ అయితే ఉంది. ఇలా ఉండే క్లాత్ దగ్గరికి మనం చూడండి ఈ విధంగా కింద వైపు హ్యాండ్స్ని పెట్టుకోవాలి, ఫోల్డింగ్ వైపు అనమాట. ఓకేనా. 2 ఫోల్డింగ్ వైపు మన వైపే ఉంది.
ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను 4.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తానండి. మీరు ఇక్కడ ఎక్కువ పఫ్ కావాలి, బలూన్ కావాలి అన్నట్లయితే 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవచ్చు. తక్కువ కావాలంటే 4 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. మీడియం కావాలంటే 3 ఇంచులైనా సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ నాకు కొంచెం హెవీగానే కావాలండి, చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది. 4.5 ఇంచులు పెట్టుకున్నాను. ఓకేనా. 4.5 ఇంచెస్ దగ్గరికి చూడండి ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను. అలాగే పై వైపు కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పై వైపు పఫ్ కోసం అనమాట. ఓకేనా. పైన పఫ్ కోసం ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు అండి. హెవీ పఫ్ వద్దండి మాకు, మీడియంగా సరిపోతుంది అంటే 1.5 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో క్లాత్ కూడా మన దగ్గర అంతే ఉంది. మీరు 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఓకేనా. పై వైపు ఎక్స్ట్రా క్లాత్ని 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. లేదంటే 1.5 ఇంచెస్ పెట్టుకున్నా కూడా మనకి పఫ్ హెవీగానే కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ పైన ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి ఈ 2.5 ఇంచెస్ దగ్గర నుంచి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మొత్తం మనకి కింద వైపు హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో అలాగే డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనకి పైన ఫ్రిల్స్ కోసం మనం 4.5 ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాము. అలాగే పైన మాకు పఫ్ బాగా కనిపించాలని 1.5 ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకుంటూ ఈ విధంగా హ్యాండ్ షేప్ని మనం కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ దగ్గర వచ్చేసి ఈ విధంగా చిన్నగా మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు నీట్గా ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం కట్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు స్లోగా చెప్తున్నాను అనుకోవద్దు, క్లారిటీగా అర్థం కావాలని ఈ విధంగా స్లోగా చెప్తున్నాను. ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇక్కడ వచ్చేసి చిన్నగా కట్ పెట్టేసేయండి. ఇటువైపు కూడా చిన్నగా కట్ పెట్టేసేయండి. మధ్యలో కూడా కావాలంటే ఈ విధంగా చిన్నగా కట్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు బలూన్ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి. మరొక హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా, 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రింటెడ్ని చూడండి ఈ విధంగా పైవైపు పెట్టేసుకుంటూ సమానంగా ఈ హ్యాండ్స్ని ఇలాగే పెట్టేసుకుంటూ ఇది ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేసి కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా. జస్ట్ మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నాను. 2 హ్యాండ్స్ని కూడా మనం ఒకేసారిగా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా మనం 2 హ్యాండ్స్ని కూడా కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు అయితే మనం బలూన్ హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ హ్యాండ్స్ క్లాత్ని ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ అయితే తప్పకుండా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి కరెక్ట్గా ఈ హ్యాండ్స్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకున్నాము. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ లోతు తీసుకుంటాం కదండి, బ్యాక్ సైడ్, అది వచ్చేసి ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ 2 మిక్స్ చేసి తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఫ్రంట్ సైడ్ మాత్రమే లోతు తీసుకోవాలి అని లేదండి. ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా కరువు షేప్లో ఒక 1/2 ఇంచ్ కానీ 30 ఇంచెస్ కానీ ఈ విధంగా కరువు షేప్లో మనం కటింగ్ చేసేసుకోవాలి. సేమ్ మెథడ్తో మరొక హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనం షేప్ తీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవడమే. ఓకేనా. ఎలాంటి రింకల్స్ కూడా రాదు. ఇదొక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం గ్యాదరింగ్ అయితే చేస్తున్నానండి నేను ఇక్కడ. మీరు కావాలంటే చిన్న చిన్న ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ పైకి మార్క్ చేశాను. అలాగే ఇటువైపు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ పైకి మార్క్ చేశాను. ఇప్పుడు ఇక్కడ పెద్ద స్టిచ్ పెట్టుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటూ పెద్ద స్టిచ్ పెట్టుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మీరు ముందుగా చెప్పినట్లుగా ఫ్రిల్స్ చిన్న చిన్నగా పెట్టుకుంటామండి అంటే మీరు అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ గ్యాదరింగ్ చేసుకుంటే లుక్ బాగా కనిపిస్తుంది బలూన్ హ్యాండ్స్కి, అందుకోసం నేను ఇక్కడ గ్యాదరింగ్ చేస్తున్నాను. చూడండి ఇలా స్టిచ్ వేస్తాం కదా, పెద్ద స్టిచ్ వేసుకుంటే మనకి ఈజీగా ఈ విధంగా గ్యాదరింగ్ వచ్చేస్తుందండి. ఈ విధంగా మొత్తం క్లాత్ని కూడా మధ్యలోకి పెట్టేసుకోవాలి. అంటే మనకి ఆ ఫ్రిల్స్ ఎక్కడ దాకా ఉంటే బాగా కనిపిస్తుందో అక్కడ దాకా మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకవైపు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసుకుంటూ మనం ఆ మధ్యలో క్లాత్ వరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇదే విధంగా మనం ఇటువైపు కూడా చూడండి ఈ మధ్యలో వరకు మనం ఇంత ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఇటువైపు కూడా సేమ్ ఒక పోగుని మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి. 1 లేయర్ దారాన్ని తీసుకుని ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి 2 వైపులా కూడా ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి సెంటర్ పాయింట్ అయితే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదండి, అదే సెంటర్ పాయింట్ అనమాట. ఓకేనా. అటు ఇటు 2 కూడా పఫ్ మనకి సమానంగా ఉండాలండి. ఇలా చూసుకుని ఇప్పుడు హ్యాండ్స్ని చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా చూసుకున్నట్లయితే చూడండి మనకి పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చింది. ఓకేనా. కొంచెం ఏమైనా ఎక్కువగా తక్కువ వచ్చిందనుకోండి మనం దాన్ని సరి చేసుకోవాలి. గ్యాదరింగ్లో చూడండి స్టిచ్చింగ్ పాయింట్ 8.5 ఇంచెస్ ఖర్చులతో కలిపి 10.5 ఇంచెస్ వరకు వచ్చింది. ఇప్పుడు మనం పెద్ద కుట్టు పెట్టి స్టిచ్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు వచ్చేసి చిన్న స్టిచ్ పెట్టుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడు ఆ గ్యాదరింగ్ మనకి ఎక్కువ తక్కువ రాకున్నట్టు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకేనా. ఈ విధంగా మనం చిన్న కుట్టు పెట్టుకుంటూ ఆ చిన్న చిన్న గ్యాదరింగ్స్ని మనం నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి.
ఓకేనా. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకుంటాం కదండి. ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి ఆ గ్యాదరింగ్ రెండు వైపులా కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి మనం ఈ హ్యాండ్స్ని చెక్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ కింద వైపు కూడా గ్యాదరింగే చేస్తున్నానండి. చూడండి ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ పైకి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. రెండు వైపులా కూడా ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను. పెద్ద స్టిచ్ పెట్టుకుంటూ ఇక్కడ నుంచి స్టిచ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండి. బలూన్ హ్యాండ్స్ వచ్చేసి అలాగే ట్రెండీగా కూడా ఉంటుంది. వేర్ చేసుకున్నప్పుడు లుక్గా కూడా కనిపిస్తుంది. ఓకేనా. మీరు కూడా ఈ విధంగా గ్యాదరింగ్ చేసి ఒకసారి ఒక బ్లౌజ్ని స్టిచ్ చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా. ఇటువైపు కూడా మనం నీట్గా గ్యాదరింగ్ అయితే చేసుకోవాలండి. మధ్యలోకి మొత్తం తీసుకుంటూ గ్యాదరింగ్ చేసినాను. ఇప్పుడు హ్యాండ్స్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ కింద వైపు హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకోవాలి. చూడండి సమానంగా వచ్చింది. ఓకేనా. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద స్టిచ్ పెట్టి మనం గ్యాదరింగ్ చేసుకున్నాం కాబట్టి ఒక చిన్న స్టిచ్ మనం దీనిపైన వేసుకోవాలి. చూడండి మనకి చక్కగా బలూన్ హ్యాండ్స్ అయితే వచ్చిందనమాట. అంతే ట్రెండీగా కూడా కనిపిస్తుంది వేర్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు వచ్చేసి కింద వైపు పట్టీ క్లాత్ని స్టిచ్ చేసుకుందాం. నేను కింద వైపు లైనింగ్ క్లాత్ని పెడుతున్నానండి. లైనింగ్ క్లాత్ని పెట్టుకున్న తర్వాత పై వైపు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక రైట్ సైడ్ ఈ విధంగా రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటూ కరెక్ట్గా నేను ఇక్కడ పట్టీ క్లాత్ కొంచెం తక్కువగా ఉంది కదండి విడ్త్ వచ్చేసి, అందుకోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో నేను ఇక్కడ కింద వైపు స్టిచ్ చేస్తున్నాను. ఈ కింద వైపు పట్టీ యొక్క ఒరిజినల్ విడ్త్ మీరు 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అలా పెట్టుకోవచ్చండి. క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ కింద వైపు పట్టీ వచ్చేసి 1.5 ఇంచెస్ విడ్త్ ఒరిజినల్ వచ్చేటట్టు పెట్టుకున్నాను. ఓకేనా. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ రెండు క్లాత్ కూడా ఈ విధంగా వస్తుంది. సో రాంగ్ సైడ్ మనకి ఓవర్లాక్ చేసుకోవాల్సిన పని లేదండి. నెక్స్ట్ మీరు ఇక్కడ వచ్చేసి పైపింగ్ కావాలంటే పైపింగ్ వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి పైపింగ్ అయితే వేయట్లేదండి. జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేస్తున్నాను. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేయట్లేదు. ఓకేనా. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుంటూ ఈ లైనింగ్ క్లాత్ ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉంటుంది కదండి 1/2 ఇంచ్ ఖర్చు, ఆ ఖర్చుని లోపల వైపుకు ఫోల్డ్ చేసుకుంటూ ఇలా సమానంగా పెట్టుకుంటూ మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ముందుగానే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎందుకు స్టిచ్ చేశానంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ మనకి అటు ఇటు అవ్వకుండా ఉండడానికి ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత లైనింగ్ క్లాత్కి ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. మీరు కావాలంటే కింద వైపు ఏదైనా కాంబినేషన్తో మీరు పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా. మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా. చూడండి మనకి రాంగ్ సైడ్ కూడా ఇన్విజిబుల్గానే ఉంటుంది, అలాగే రైట్ సైడ్ కూడా ఫినిషింగ్ చక్కగా ఉంటుంది. ఓకేనా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కరువు షేప్ ఏమీ తీయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం డ్రెస్కి అయినా సరే బ్లౌజెస్కి అయినా సరే రెడీ చేసుకోవడమే. నేను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్కి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఒకవైపు హ్యాండ్స్ని జాయిన్ చేసేసానండి, మరొక వైపు కూడా హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను. మధ్యలో నుంచి హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ దాకా స్టిచ్చింగ్ అయిపోయింది కదా, మళ్ళీ ఈ విధంగా టర్న్ చేసి ఇటువైపు హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. నార్మల్గా మనం హ్యాండ్స్ జాయింటింగ్ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ ప్రాసెస్సే ఉంటుంది. అలాగే ఒక క్లాత్ తక్కువ ఎక్కువ అని పెట్టుకోకుండా కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్రాస్గా ఏమి స్టిచ్ చేసుకోకూడదు. నిదానంగా చూసుకుంటూ బిగినర్స్ అయితే ఈ విధంగా నిదానంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేస్తున్నాను. 30 ఇంచెస్ ఫుల్ నడుము లూజు. 4వ భాగం తీసుకున్నట్లయితే మనకి 7.5 ఇంచెస్ కరెక్ట్గా 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ లూజు అలాగే హార్మోల్ రౌండ్ రెండు కూడా చెక్ చేసుకుందామండి. చెస్ట్ లూజ్ వచ్చేసి చూడండి మనకి ఇక్కడ 9.5 ఇంచెస్ అయితే రావాలి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. 9.5 ఇంచెస్ చెస్ట్ లూజ్ అయితే వచ్చింది. అలాగే హార్మోల్ రౌండ్ వచ్చేసి మనకి కటింగ్లో 8.5 ఇంచెస్ వచ్చింది కదండి. చూడండి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి 8.5 ఇంచెసే వచ్చిందనమాట. ఓకేనా. సో మనకి ఎక్కువ తక్కువ ఏం రాదు, పర్ఫెక్ట్గా హార్మోల్ రౌండ్ కూడా 8.5 ఇంచెస్ వచ్చింది. అలాగే చెస్ట్ రౌండ్ మనకి 9.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటూ ఈ సైడ్ స్టిచెస్ని వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ నేను కటింగ్ వీడియో చేస్తానండి. హార్మ్ రౌండ్ మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా 8.5 ఇంచెసే రావాలి, కటింగ్ చేసినప్పుడు కూడా 8.5 ఇంచెసే ఉంటుందన్నమాట. ఓకేనా. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ని కూడా మార్క్ చేసుకుంటూ ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫైనల్ లుక్ వచ్చేసి మనకి బలూన్ హ్యాండ్స్ ఈ విధంగా రెడీ అయింది. సో ఈ వీడియో ఎలా అనిపించిందని ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.